హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, వార్కి ముందే వార్ 2 వాషౌట్ అయిపోయిందా అని కంగారు పడిపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు సాంబార్లో మునిగి తరించిన నందమూరి కార్యకర్తలందరూ కూడా అదే సాంబార్లో మునిగిపోయారు. ఇప్పుడు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, జైలర్ టైంలో చిరు బోలాశంకర్ వచ్చింది. ఆ బోలాశంకర్ ఒక ఫక్తు రీమేక్. అందులోనూ మెహరానియాతో కొబ్బరికాయ కొట్టినప్పుడే ఫ్యాన్స్ సైతం గుమ్మిడికాయ కొట్టేశారు. అంత హైప్లెస్ సినిమా అప్లికేషన్ కోసం కంప్లీట్ చేయాల్సి వచ్చింది మెగాస్టార్. ఇక తప్పక రిలీజ్ చేయాలి అన్నట్టు చేయాల్సి వచ్చింది. అది ఎలాగైనా పోద్ది అని మెగా ఫ్యాన్స్ 200% కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు. ఆ టైంలో కోఇన్సిడెంట్గా రిలీజ్ అయిన రజనీకాంతం అంకుల్ జైలర్తో పోలుస్తూ బోలాని ట్రోల్ చేశారు నందమూరి కార్యకర్తలు. కట్ చేస్తే ఇప్పుడు అదే రజనీకాంతం అంకుల్ కొత్త సినిమా, కానీ ఇంకో పక్క ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఏదో ఫీకేద్దామని మోస్ట్ క్రేజియస్ట్ వార్ స్పై సిరీస్ సీక్వెల్లో దూరాడు చిన్న ఎన్టీఆర్. నిజానికి వార్ ఫస్ట్ పార్ట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్. ఓపెనింగ్ 50 కోట్ల పైనే వచ్చింది. అలాంటి మోస్ట్ హైప్డ్ సీక్వెల్లో చిన్న ఎన్టీఆర్ ఉన్నాడంటే భూమండలం బద్దలవుద్దని అనుకున్నారు నందమూరి కార్యకర్తలు. కానీ కట్ చేస్తే అదే సాంబార్ రజనీకాంతం అంకుల్ చేతిలో కుక్క పాట్లు పడుతోంది వార్ 2. హిందీ వదిలేయండి, దారుణంగా ఉంది. తమిళ్ వదిలేయండి, ఇంకా దారుణంగా ఉంది. చిన్న ఎన్టీఆర్ కంచుకోటైన తెలుగు స్టేట్స్లో అయినా ఏదైనా చేస్తుంది అనుకుంటే అక్కడ కూడా కూలీదే హవా. మొచ్చుకకి చెప్పుకోవాలంటే హైదరాబాద్, కర్నూలు, వైజాగ్, తిరుపతి లాంటి సిటీస్లో కూలీ సినిమాకి ఎన్ని షోస్ పెట్టినా అన్ని షోస్ హౌస్ఫుల్ పెట్టేస్తోంది. వార్ 2 టికెట్స్ అమ్ముకోవడానికి 1+ ఆఫర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అయినా కూడా ఫుల్ కాదు కదా, 20% ఆక్యుపెన్సీ కూడా రావట్లేదు. చాలా చోట్ల బెనిఫిట్ షోస్ పేరుతో పెట్టిన 4 AM షోస్ అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. సీడెడ్లో అయితే పరిస్థితి మరీ దయనీయంగా ఉందనే చెప్పాలి. ఇంకా కఠినంగా చెప్పాలంటే డే 1 కూడా ఈవినింగ్ షోస్ని చాలా వరకు సింగిల్ స్క్రీన్స్లో కూలీకి ఇచ్చేస్తున్నారు వార్ 2 ఎగ్జిబిటర్లు. దీన్ని బట్టి చెప్పొచ్చు కూలీ దెబ్బ వార్ 2 పైన ఏ రేంజ్లో పడిందో. ఇక యుఎస్ఏ ప్రీమియర్స్ విషయానికి వస్తే, మొన్న దేవర వరకు కూడా తానా ఫండ్స్తో నెట్టుకొచ్చిన సినీ ఎన్టీఆర్ వార్ 2 దగ్గర అడ్డంగా దొరికిపోయాడని చెప్పాలి. ఎంతలా అంటే, ఈ ఇయర్ రిలీజ్ అయిన తెలుగు లిస్ట్ తీస్తే కొండబాబు కింగ్డమ్ కంటే తక్కువ ప్రీమియర్స్ కలెక్షన్స్ రిజిస్టర్ అయ్యాయి వార్ 2కి. దీన్ని బట్టి సిచ్యుయేషన్ ఎంత దారుణంగా ఉందో చెప్పుకోవచ్చు. ఇక రేపటి నుంచి వీకెండ్ ముగిసే వరకు కూలీ దండయాత్రతో చిన్న ఎన్టీఆర్కి హ్యూమిలియేషన్ అనేది కూడా చిన్న పదమే అవుతుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అందుకే పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు, ఎవడో తీసుకున్న గొయ్యిలో ఆడే పడతాడని. రజనీకాంతం అంకుల్ అని జైలర్ టైంలో భావప్రాప్తి పొందాలని చూసిన నందమూరి కార్యకర్తలు అదే రజనీకాంతం అంకుల్ కూలీ వల్ల మనోభావాలు గట్టిగా దెబ్బతిని అధోగతి పాలయ్యారు అని కొనియాడుతున్నారు మన సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.